మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ కోసమే ఫ్యాన్స్ తో ప్రెస్ మీట్ పెట్టించారు అనే మాటలు వినపడుతుంది. ఆ గుసగుసలు బాగా గట్టిగానే వినపడుతున్నాయి. అంత అవసరమే ఉంది ఫ్యాన్స్ తో మీట్ పెట్టించి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే మాట కూడా వినపడుతుంది. అయితే ఆంధ్రాలో పర్మిషన్ రాకపోతే హైదరాబాద్ లో పెట్టించారు అని చెప్పి వైసీపీ శ్రేణులు కూడా అంటూ ఉన్నాయి. అసలు ఈ నేపథ్యాన్ని ఎలా చూస్తారు? ఇందులో నిజానిజాలు ఏంటి? వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం కరెక్ట్ అని నేను అన్నాను. ఎందుకంటే ఎవరు ప్రెస్ మీట్ పెట్టుకుంటానన్నా ఆ ప్రెస్ మీట్ ఏ ప్లేస్లో పెడుతున్నారో దానికి కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఉంది మనకి హైదరాబాద్లో. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాలంటే 2 ప్లేసుల్లో పెట్టుకోవచ్చు. 2 ప్లేసుల్లో ఏసీ ఒకటి, నాన్ ఏసీ ఒకటి ఉంది. దానికి టైం స్లాట్ ఉంది. ఆ టైం 4 గంటలు. 4 గంటలు నాన్ ఏసీ అయితే ఒక డబ్బులు, ఏసీ అయితే ఒక డబ్బులు. అవి కట్టేస్తే పెట్టుకొని ఇస్తారు. దానికి పర్మిషన్ ఏమో. ఆహా, అది ప్రెస్ క్లబ్ ఇష్టం. పలానా వాళ్ళు వస్తారు, పలానా వాళ్ళు అడిగితే ఇవ్వద్దు అనేది ఉండనే ఉండదు. ఎవరన్నా బందిపోటు లాంటి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటామంటే ఒప్పుకోరు. కానీ ఎవరన్నా స్మగ్లర్లు అట్లాంటి వాళ్ళు వస్తే కుదరదు. కానీ అక్కడ చూసేది ఏంటి అంటే అప్లై చేసే వాళ్ళు ఒకళ్ళు అప్లై చేయాలి, డబ్బులు కట్టాలి. రెండే అక్కడ చూసేది. కాకపోతే పేపర్లో రావడం కోసం ప్రెస్ క్లబ్ వాళ్ళు కూడా ఏం చేయరు, మనమే ఇచ్చుకోవాలి. అక్కడే రెడీగా ఉంటారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళ న్యూస్ వెళ్ళిపోతుంది. అయితే దీనికి ఇప్పుడు వీళ్ళకి ఏమీ తోచబడి కాక వైసీపీ వాళ్ళకి ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏం బాగలా. రోజు రోజుకి ఆణిముత్యాలు బయటపడుతున్నాయి. ఆ పార్టీలో నుంచి ఒక్కొక్కళ్ళ స్కామ్లు బయటకు వస్తున్నాయి. ఈరోజు లేడీ డాన్ అరుణ అరెస్ట్. మరి ఇట్లా ఆణిముత్యాలు బయటకు వస్తున్న టైంలో కొంచెం ఫేస్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే గనక ఏదో డైవర్ట్ చేయాలి, ఏదో ఒక మాట పుట్టించాలి కదా. ఈ మాటలు పుట్టిస్తే ఓహో జూనియర్ ఎన్టీఆర్ గొంతు నొక్కుతున్నారా తెలుగుదేశం వాళ్ళు, అంటే తెలుగుదేశం వాళ్ళు భయపడిపోతున్నారా జూనియర్ ఎన్టీఆర్కి అనే ఒక కలర్ తీసుకురావాలి అని చెప్పి ఆ ఫ్లేవర్ తీసుకురావడం కోసం వైసీపీ వాళ్ళు చేస్తున్న నాటకం తప్పితే ఇక్కడ అసలు అలా. ఎందుకంటే ఈ మీటింగ్లు పెట్టే విషయం, పర్మిషన్స్ తీసుకునే విషయం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇదొకటి. సరే, వాళ్ళు విజయవాడలో పెట్టుకోకుండా హైదరాబాద్లో ఎందుకు పెట్టారు అనే దానికి, హైదరాబాద్లో అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, ప్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ విజయవాడలో ఇంత ప్రెస్ ఉండదు. అటెన్షన్ కోసం వాళ్ళు ఇక్కడ పెట్టుకుని ఉండొచ్చు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం తప్పే కాదు. ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, వాళ్ళ వాయిస్ను వాళ్ళు వినిపించుకోవచ్చు, వాళ్ళ బాధను వాళ్ళు వెళ్ళగక్కుకోవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాలు, బాధిత కుటుంబాలు వచ్చేసేసి ప్రెస్ మీట్లు పెడతా ఉంటాయి. కొంతమంది వినియోగదారులు పెడుతుంటారు. ఒక్కొక్కసారి ఇలా రకరకాల ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు. దానికి ఎవ్వరు అడ్డుపడరు. ఇక్కడ ఏంటంటే అటెన్షన్ కోసం హైదరాబాద్లో పెట్టారని చెప్పుకోవచ్చు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయ పరమైన అభిరుచి, అభిలాష ఎంతవరకు ఉంది అనేది మనం చూసుకుంటే గనక ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, అతనే ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చున్నాడు, నాకు ఇప్పుడు మార్కెట్ బాగుంది, నేను రాజకీయాల్లోకి ఇప్పుడైతే రాను, దానికి చాలా టైం ఉంది, చాలా చిన్నవాడిని నేను ఎప్పుడే ఎందుకు వస్తాను రాజకీయాల్లోకి, నేను సినిమాలో చూడాల్సినవి చాలా ఉన్నాయి, సాధించాల్సిన విజయాలు చాలా ఉన్నాయి, అందుకోవాల్సిన శిఖరాలు చాలా ఉన్నాయి, అందుకని చెప్పి నేను సినిమా రంగాన్ని వదిలిపెట్టను, పైగా 2 పడవల మీద కాళ్ళు వెయ్యను అని అతను క్లియర్గా చెప్పేశాడు. ఒక పాయింట్. ఓకే, రెండో పాయింట్ ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీకి మీరు వ్యతిరేకంగా మారబోతున్నారా అని ఒకసారి ప్రశ్న అడిగితే ఏం చెప్పాడంటే, ఈ తెలుగుదేశం పార్టీ నా తాత పెట్టిన పార్టీ, నాలో నా తాత రక్తం ప్రవహిస్తుంది కాబట్టి నా గొంతులో ప్రాణం ఉండంగా నా తాత పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా నేను ఉండను, ఏ పార్టీలోనూ నేను చేరను అని క్లియర్ కట్ గా చెప్పేశాడు.
అయితే మీరు అడగొచ్చు, అసలు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్కి ఇది వాళ్ళ తాత పెట్టిన తెలుగుదేశం కాదని నమ్ముతున్నాడేమో కదా అని. అయితే ఎప్పుడో 95లో ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా చేజిక్కించుకుని ఉన్నట్లయితే గనక, అది గనక వాస్తవం అని జూనియర్ ఎన్టీఆర్ నమ్మి ఉన్నట్లయితే గనక 2009లో ప్రచారం చేయండి కదా. ఇప్పుడు చాలా మందికి పనిచేయని లాజిక్ ఏంటి అంటే, ఈ రోజుకి ఏం మాట్లాడతారు అంటే, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ కోపం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఇది ఎన్టీఆర్ దగ్గర నుంచి లాక్కున్నాడు అని మాట్లాడతారు. వీళ్ళు నిన్నటిదాకా అదే పార్టీలో ఉంటారు. ఇప్పుడు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇదే తెలుగుదేశంలో ఉన్నారు కదా. కానీ ఇప్పుడు వీళ్ళ పార్టీలోంచి బయటికి వెళ్ళాక గుర్తు వస్తుంది. ఇప్పుడు రోజా కూడా ఇదే తెలుగుదేశంలో ఉంది, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నావిడ? వెన్నుపోటు రాజకీయాలు మాట్లాడుతుంది. మరి ఈ పార్టీలో ఉన్నప్పుడు మీకు తెలియలేదా? ఈ పార్టీలో ఉన్నప్పుడు గుర్తు రావాలి కదా మీకు, తన అవసరం. ఇట్లా చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితిలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటే ఎవ్వరు కాదనరు. ఈ దేశంలో దాదాపు 450 రాజకీయ పార్టీలు ఉన్నాయి భారతదేశం మొత్తంలో. చిన్న చితక పెద్ద రాష్ట్రాలకే పరిమితమైనవి, పేపర్లకే పరిమితమైనవి, 2-3 నాయకులే ఉన్నాయి. ఇలా పార్టీలు 450 పార్టీలు ఉన్నాయి. ఇంకా చేంజ్ ఉంది. నేను 450కే కుదించాను, ఇంకా చేంజ్ ఉంది. అయితే అందులో ఏంది కూడా పార్టీ అవుతుంది, తప్పే ఉంది. పార్టీ పెడుతుంది, ఎవ్వరు కాదండి. మీరు పార్టీ పెట్టొచ్చు, నేను పార్టీ పెట్టొచ్చు. ఆ మాత్రం డబ్బులుంటే, పార్టీ పెట్టగలిగే డబ్బులుంటే. ఇప్పుడు పార్టీలు పెట్టి పార్టీల్లో విలీనం చేసిన వాళ్ళు చేయగలేంది, పార్టీ పెట్టడం ఏం కష్టం, ఏం గొప్ప. అందుకోసం ఏంటి అంటే, ఈ 2 కాంట్రడిక్షన్స్ ని చూస్తే గనక చేరితే తెలుగుదేశంలో చేరాలి, లేదు అనుకుంటే ఇంకా ఇప్పుడు పరిస్థితులు నాకు వేరే రకమైన అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను అన్న మాటలు, ఇప్పుడు చాలా మంది అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళల్లో ఎన్టీఆర్ కూడా, జూనియర్ ఎన్టీఆర్ కూడా అవుతాడు. ఇప్పుడు అట్లా కాకుండా వేరే పార్టీలో చేరాల్సి వచ్చింది అనుకోండి, చేరాలనుకున్నాడు అనుకోండి, వేరే పార్టీలో చేరితే ఏమన్నాడు, నా తాత పెట్టిన పార్టీ ఉండగా నేను ఇంకో పార్టీలో చేరను, నా కంఠంలో ప్రాణం ఉండంగా, నా ఊపిరి ఉండంగా అన్నాడు అని మీరు వేరే పార్టీలో చేరాడు అనుకోండి, ఆయన మాటను ఆయనే వెనక్కి తీసుకున్నట్లు. పోనీ ఇది తెలుగుదేశం కాదు అనుకుంటున్నాడా తాత పెట్టిన పార్టీ అంటే, మరి నీకు 2009లో ఎందుకు గుర్తు రాలేదు? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి, ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. అందుకని ఈ బ్రాడ్ కాంటెస్ట్ లో అసలు అతను రాజకీయాల్లోకి వస్తాడనేదే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకవేళ వస్తే కూడా తెలుగుదేశంలోనే చేరతాడు. ఒకటి, చేరని పక్షంలో అది అతని ఇష్టం. ఇప్పుడు ఎంతమంది ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటున్నారు రాజకీయ నాయకుల్లో. కరెక్ట్. రాజకీయాల్లో చేరిన వాళ్ళే నిలబెట్టుకున్నప్పుడు రాజకీయాల్లో చేరబోయే వాళ్ళు నిలబెట్టుకోకపోతే ఇప్పుడు ఎవరంట అడిగేది? ఇక్కడ ఆయన ఇష్టం, పెట్టుకోమనండి పార్టీ, తప్పే ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఎంతమంది సినిమా యాక్టర్లు రాజకీయ పార్టీలు పెట్టలేదండి. ఆఖరికి కమల్ హాసన్ పెట్టే ఓడిపోయాడు, అది వేరే విషయం. శరత్ కుమార్ పెట్టే, విజయకాంత్ అని ఒక యాక్టర్ చనిపోయాడు, ఆయన పెట్టే, కర్ణాటకలో అంతే. ఇంకా ఒక రకంగా సినిమా యాక్టర్లు ఆంధ్రప్రదేశ్ లోనే రాజకీయాల్లోకి పార్టీలు పెట్టిన తక్కువ. ఒకవేళ ఈయన పెడతానన్నాడు అనుకోండి. కాకపోతే ఒక్కటైతే గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే, అభిమానులు అందరూ గనక ఓటేసే పక్షంలో అయితే, పోయినసారి పవన్ కళ్యాణ్కి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయే పరిస్థితి అయితే ఉండేది కాదు. అభిమానులు వేరు, ఓటర్లు వేరు. అభిమానము అనేది ఓటర్ల దాకా తాకదు. కేవలం సినిమా అభిమానులు మాత్రమే ఓట్లేస్తే అవ్వదు. సామాన్య ప్రజలకు కూడా అభిమానం కలగాలి. సీనియర్ ఎన్టీఆర్ మీద కలిగినట్లు, ఎంజీఆర్ మీద కలిగినట్లు, జయలలిత మీద కలిగినట్లు దానికి ఒక ప్రత్యేక వాతావరణం ఉండాలి, ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండాలి. అప్పుడు మాత్రమే సినిమా యాక్టర్లు రాణిస్తారు తప్పితే, కాకపోతే అలాంటి వ్యాక్యూమ్ ఉన్నప్పుడు సినిమా యాక్టర్లకి ఒక ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది కొంచెం.
సీనియర్ ఎన్టీఆర్ పాపులారిటీ ఉంటుంది కాబట్టి. కాబట్టి ఉమ్, అంతేగాని ఉమ్. లేదు అంటే గనక ఈయన కూడా ఏదో ఒక పార్టీ పక్కన ఉండి సీట్లు గెలుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. Right. అలాంటి పరిస్థితి, అలాంటి తెలివి తక్కువ పని జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.